హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. నిన్నైతే మార్కెట్ వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చేసాం అనమాట. ఇక్కడ తీసుకొచ్చినవన్నీ ఆల్రెడీ సర్దేశాను. తీసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో షూట్ చేసుకుందామని. ఇంకేమేమి తీసుకొచ్చినవన్నీ, ఇవన్నీ లాస్ట్ టైం తీసుకొచ్చిన పచ్చిమిర్చి, క్యాబేజీ అనమాట. కొబ్బరి చట్నీ కోసం కొబ్బరికాయలు, కరివేపాకు కూడా మంచిగా తూడ్చేసి నీట్గా దాంట్లో వేసి పెట్టేసుకున్నాను. అల్లం పచ్చడి కోసం, అల్లం పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి కొంచెం ఉందనుకో, మాకు ఆల్రెడీ ఇంట్లో నా దగ్గర ఒక 1/2 కిలో ఉంది. పచ్చడి కోసం అనేసి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. అలాగే ఆలు కూడా తీసుకొచ్చాను 2 కేజీలు. మా దీవెన్ బాబుకి, మా వారికి ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే ఎక్కువ పడతాయి. అందులో చిప్స్ కూడా చేద్దామనేసి తీసుకొచ్చాను. అది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఆలుతోటి ఒకటి స్లైసర్ తీసుకున్నాము. 200 220 ఏమో అయింది అనుకుంటా. ఎంత అయిందో నాకు అంత ఎగ్జాక్ట్గా లేదు. ఒకవేళ షార్ట్ వీడియో పెడతాను. షార్ట్ వీడియో పెట్టినప్పుడు దానికి పైన ట్యాగ్ చేస్తాను చూడండి ప్రోడక్ట్. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఇంకా ఇంటికి వచ్చేసారనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చామన్నాం కదా, వీడియోస్ ఎడిట్ చేసేసుకొని మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచ్చి బట్టలన్నీ వేసి అవన్నీ చేసేసరికి నాకు టైం అప్పటికే 12:30 అయిపోయింది. ఫాస్ట్గా వాళ్ళు వచ్చేసరికి ఇంకా వంట కూడా చేయలేదు. బనానా, గ్రేప్స్ అవి ఉంటే తినేశారు. ఇంకా అవి తినేసి కాసేపు వాళ్ళు స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫాస్ట్గా వంట మాత్రం ఫాస్ట్గా చేస్తాను. నేను ఏదైనా స్లో మోషన్లో చేసినా వంట చాలా ఫాస్ట్గా చేస్తాను. అదొకటి అనమాట ప్లస్ పాయింట్. మా దీవెన్ చూడండి, ఇంకా బ్రష్ తీయలేదు అమ్మ అని ఎలక్ట్రిక్ బ్రష్ ఒకటి తీసుకున్నాం అనమాట. దానికోసం వచ్చి అరుస్తూ ఉన్నాడు. ఇద్దరు గొడవ పడుతున్నారు. తెచ్చిన కూరగాయలలో బెండకాయలు తీసుకొని ముందే కడిగేసి పెట్టేశాను ఫ్యాన్ గాలికి కొంచెం. అట్లాగే ఒక కవర్ తీసుకొని వచ్చి దాంట్లోనే కూర్చున్నాను అనమాట. అటు ఇటు తిరిగి కూర్చొని అటు కాలు నొప్పులు వస్తున్నాయి నించొని కూర్చొని. సమ్మర్ వచ్చింది కదా, కిచెన్లో నిలబడాలంటే వేడిగా ఉంటుంది. ఇంతకుముందు అక్కడే నిలబడి కట్ చేసుకునేదాన్ని కూరగాయలు. ఇప్పుడు మాత్రం ఇంకా అవ్వట్లేదు అనమాట. బాగా హీట్ వస్తుంది, సెగ, వేడి, ఘాటు అదంతా వస్తుంది అనమాట. అందుకే మ్యాక్సిమం నాకు బాల్కనీలోనే కూర్చుంటాను నేను. ఏదైనా చల్లగా అనిపిస్తుంది ఎండాకాలం. ఇంట్లో రూమ్లో కంటే, హాల్లో కంటే, బెడ్రూమ్లో కంటే కూడా బాల్కనీలో చల్లగా ఉంటుంది. ఫ్యాన్ వేసుకున్నామంటే సరిపోద్ది అనమాట, అంత చల్లగా ఉంటుంది. మ్యాక్సిమం నేను టిఫిన్ కూడా అందరు లోపల తిన్నా బయటకే తెచ్చుకొని తింటాను. ఒక్కోసారి అన్నం అయితే ఇంకా లోపల తింటాం, కానీ కటన్ వేసేసుకొని లోపలనే కూర్చుంది. టీ తాగినా, టిఫిన్ తిన్నా, కూరగాయలు కట్ చేసుకున్నా, ఒక్కోసారి ఏదైనా బట్టలు మడత పెట్టుకోవాలనుకున్న ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇక్కడే కూర్చొని ఒక చైర్లో వేసి ఒక చైర్లో మడత పెట్టుకుంటూ ఉంటాను. అట్లా ఇంకా పిల్లలైతే చూస్తున్నారన్నమాట. బ్రష్ అది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, గొడవ పడుతున్నారు చూడండి. వచ్చిన దగ్గర నుంచి గొడవ, వెళ్ళేటప్పుడు గొడవే. పిల్లలు లేచిన దగ్గర నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే ఇలా ఉంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకెలా ఉంటుందో. ఇంకా కొట్టుకునే వాళ్ళైతే ఇంకెక్కువ. పాపం తల్లులకి పిచ్చిలేస్తుంది అనమాట. మొత్తానికైతే కర్రీ స్టార్ట్ చేశాను. డైరెక్ట్గా టిన్నుతోనే వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ క్యాన్ ఒకటి డబ్బా కడిగిచ్చేసాను అనమాట. ఇంకా దాంట్లో ఆయిల్ వంపుకోలేదు. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసి తాలింపు వేస్తున్నాను. సింపుల్గానే చేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి. దీంట్లో ఏంటంటే నేను పచ్చికారం వేస్తాను, అందుకే కూర కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది. మామూలుగా ఫ్రై చేయాలంటే పొడి కారం వేస్తాను, కానీ ఈ డ్రెస్సే వేసుకుంటాను. నాకు ఎన్ని వీడియోలు చూసినా ఇదే అనిపిస్తుంది. ఒకరోజు ఇడిచి మొన్నటి వ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా, చల్లగా ఉంటుంది అనమాట. అసలు వేసుకున్నట్టుగా ఉండదు, చాలా చల్లగా కంఫర్ట్గా అమ్మమ్మలు, నాయనమ్మలు చీర ఉన్నట్టుగా ఉంటుంది. ఒంటికి అతుక్కొని పోయి ఏదైనా తడి అయినా, తూడ్చుకోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చల్లగా ఉంటుంది. అందుకే ఎక్కువ ఇదే వేసుకుంటాను. అడ్జస్ట్ అవ్వండి ఈ సమ్మర్ వరకు. ఇంకొకటి కూడా ఉంది, కానీ అది కొంచెం కొత్తది అనమాట, అది వేసుకోబుద్ది అవ్వట్లేదు. మా ఇంట్లో మా ఆయనకేమో కొత్త బట్టలు చూస్తే అసలు ఆగనే ఆగదు, తేవంగానే వేసుకోవాల్సిందే. నేనేమో దాన్ని పెట్టి 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 మడతబడి అది పోవాలన్నమాట. మామూలుగా కొనడమే చాలా తక్కువ, అందులో వేసుకోవాలన్నా కూడా నాకు ఎందుకో కొత్త బట్టలు వేసుకోవాలంటే కొంచెం అంత ఇష్టం ఉండదు. ఎందుకు అనవసరంగా ఇప్పుడు అవసరమా వేసుకోవడం అనిపిస్తూ ఉంటుంది. కూర అయితే తాలింపు వేసేసాను. నెక్స్ట్ ఇంకా బట్టలు కూడా ఆరేసుకోవాలి. చిన్నవన్నీ పక్కన దాంట్లో వేసాను బాల్కనీలో వేయడానికి, పెద్దవన్నీ ఒక చైర్లో వేసేస్తున్నాను. కాసేపు డోర్ తీసేసి అలాగే ఫ్యాన్ వేసి ఉంచుతాను నేను. బెల్ట్ అదంతా ఈ వాషింగ్ మిషన్ తీసుకుని కూడా 7 years అయిందనమాట. చాలా బాగా పనిచేస్తుంది. శాంసంగ్ ఇది. ఎక్కడ తీసుకున్నాం మేము, ఈ ఏరియా పేరు అసలు గుర్తురాదు నాకు తొందరగా. బేగంపేటకు అవతల ఉంటుంది, ఏంటో పంజాగుట్ట అవతలనో యువతలనో తెలియదు. హైదరాబాద్లో ఉంటా, కానీ నేను ఉంటా అంతే. ఏ ఏరియా, అమీర్పేట, మాకు యూసఫ్ కూడా చెక్ పోస్టు, అమీర్పేట్ మ్యాక్సిమం అంతే తెలుసు. కృష్ణానగర్ అంతవరకు, ఎర్రగడ్డ
అంటే నాకు తెలిసిన ఏరియాలు రూట్ తెలిసినవి అంతే, ఇక మిగిలిన దాన్ని తప్పించి అన్నీ తెలుసు, కాకపోతే ఎప్పుడు నేను అంత సొంతంగా వెళ్ళలేదన్నమాట. అట్లా ఈ మధ్య ఇన్స్టాలో కూడా ట్రెండ్ అవుతుంది కదా, హైదరాబాద్లో ఉంటావు నీకు హిందీ బాగా వస్తుందని మీమ్స్ వస్తాయి. మంచు మనోజ్ గారిది ఎవరైనా చూసారా కామెంట్ చేయండి. యూట్యూబ్ ఎక్కువ చూస్తారా, ఇన్స్టా ఎక్కువ చూస్తారా మీరు? నేను రెండు చూస్తాను. ఎక్కువ అంటే యూట్యూబే చూస్తాను, దాని తర్వాత ఇన్స్టా చూస్తాను అనమాట. వాట్సాప్ చాలా తక్కువ. నాకు ఎవరైనా ఏదైనా మెసేజ్ పెడితే ఇవాళ పెడితే సాయంత్రానికో లేదంటే రేపటికో అట్లా చూస్తూ ఉంటాను. ఎక్కువ చూడను అనమాట వాట్సాప్. ఎవరైనా చెప్పాలి ఏదైనా చేయాలనుకుంటే కాల్ చేస్తేనే, ఫోన్ కాల్ చేస్తేనే లిఫ్ట్ చేసి మాట్లాడతా. కానీ మెసేజ్ పెడితే ఏదైనా అర్జెంట్ టైం అంటే మామూలుగా కాల్ చేయకుండా మెసేజ్ పెట్టారనుకోండి ఇంకా అంతే సంగతులు అనమాట. అస్సలు వాట్సాప్ చెక్ చేయను నేను. రోజు మొత్తం మీద ఒక 2 సార్లు 3 సార్లు ఏమి ఉంటుంది నేను వాట్సాప్ చెక్ చేయడం. ఎందుకంటే పెద్దగా ఏం మెసేజ్ రావు, ఏమీ ఉండవు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే పెద్దగైనా అత్తయ్య అయినా అమ్మ అయినా చెల్లైనా ఫోన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సునీత వదిన నేను ఫోనే చేస్తాను, నాకు వాళ్ళు ఫోనే చేస్తారు. మెసేజ్లు చాలా తక్కువ అనమాట. మాట్లాడతా గంటలు గంటలైనా మాట్లాడతా పని చేసుకుంటూ, కానీ ఎక్కువ చాట్ చేయడము ఇట్లా చేయడము ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ ఆన్లైన్లో ఉండను నేను అట్లా అనమాట. ఫోన్ చేతిలోనే ఉంటుంది కాకపోతే ఆన్లైన్లో ఉంటాను. వాట్సాప్ ఓపెన్ చేయను, నాకు అంత పోదు. ఒకవేళ ఫోన్ చూసేటప్పుడు ఏదైనా మెసేజ్ వస్తే ఇంపార్టెంట్ అయితే కనుక ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను, ఏదైనా సరే ఇస్తాను. కానీ ఎక్కువ నాకు దాంట్లో అంత ఉండదు అనమాట, ఇంట్రెస్ట్ లేదు. అది కొంచెం నిమ్మకాయ పిండేసి కొద్దిగా ఉప్పు వేసాను. బెండకాయ కూర టేస్ట్ బాగుంటుంది, అది తుక్కోకుండా కూడా వస్తుంది అనమాట. కర్రీ తాలింపు వేసేసాను. నెక్స్ట్ బట్టలు సపరేట్ చేసేసాను. ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేశాను, అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు తీసుకొచ్చి నిన్న నైట్ వేసాను అనమాట. ఇవి ఎప్పుడో మధ్యాహ్నం ఉతికితే పని అవ్వలేదని నైట్ ఆరేసాను. ఇంక అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టి ఎవరే వాళ్ళకి సర్దేసి మళ్ళీ ఇప్పుడు ఉతికిన బట్టలన్నీ ఆరేసుకొని పిల్లలు ఫ్రెష్ అయ్యేలోపు వంట కంప్లీట్ అయిపోతే అన్నం పెట్టేశాను. బెండకాయ కర్రీ ఒకటే చేశాను కదా, మళ్ళీ తింటారో లేదో అనేసి మజ్జిగ చారు చేశాను అనమాట. రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు, జస్ట్ చూపించాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను వీడియో షూట్ చేసి మళ్ళీ పెడతాను. ఎందుకంటే డైలీ ఉంటుంది అనమాట ఇది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అస్సలు ఉండదు. అప్పటికప్పుడే ఏ పూట కాపూట చేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అయితే పుల్ల పుల్లగా ఎట్లనో కొంచెం చద్ది వాసనలాగా అనిపిస్తుంది. అస్సలు తినబుద్ధి కాదు తెల్లారితే. మామూలు రసం చారు అలాంటివి తింటాం, కానీ ఈ మజ్జిగ పులుసు నెక్స్ట్ డేకి ఉన్నా లేదంటే తర్వాత రెండో పూట తిన్నా సరే టేస్ట్ చేంజ్ అవుతుంది. నాకే అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తే లేదు. పెద్ద ప్రాసెస్ కూడా కాదు కాబట్టి జస్ట్ తాలింపు వేసుకొని మజ్జిగ దాంట్లో పోసుకోవడమే కదా. నేను కూడా పెరుగు ఎక్కువ తినను, అందుకోసం మజ్జిగ అది చేసుకుంటాను అనమాట. మా వారేమో ఇంకా వీడియోస్ అన్నీ షెడ్యూల్ చేసేసుకుంటున్నారు అనమాట. వీడియోస్ చేయడం ఎడిటింగ్ చేయడం అది నా పని. మా వారు థంబ్నైల్ చేయడం షెడ్యూల్ చేసేసుకోవడం అవి. మళ్ళీ ఇప్పుడు బట్టలు ఆరేయడానికి వెళ్ళాలి. మొత్తం డస్ట్ పడుతుంది, మాకైతే ఫుల్ డస్ట్ వస్తుంది అనమాట. మెట్లు ఇది క్లీన్ చేసినప్పుడు కడిగిన ఒక్కరోజు నీట్గా ఉంటుంది, ఆ తర్వాత మాత్రం ఎటుది అట్టే స్లెట్ నుంచి ఏం వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం క్లోజ్ అయిపోయినట్టే ఉంటుంది, కానీ డస్ట్ మాత్రం వస్తూనే ఉంటుంది. గాలి రాదు వెళ్తూ రాదు, కానీ డస్ట్ మాత్రం వస్తుంది అనమాట. వచ్చింది ఎడిపోవాలో తెలియక అట్లనే ఉంటుంది. నాకు ఈ డస్ట్ వల్లనే సగం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది లాస్ట్ ఇయర్. అందుకే ఎక్కువ ఇప్పుడు క్లీనింగ్ అయితే పెట్టుకోవట్లేదు. మెయిన్ రీజన్ కూడా కబోర్డ్స్ పెట్టించడానికే కొత్త ఇంటి దగ్గర మా వారు వద్దన్నారు. ఫస్ట్ వద్దనుకున్నాం, కానీ మళ్ళీ తర్వాత కొంచెం దీనికంటే కొంచెం పెద్దది కదా ఇల్లు, కూడా డస్టింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హెల్త్ మీదకి తెచ్చుకోవడం అంత ఉండదు కదా, కొంచెం ఎట్లయినా కష్టంగానే అనిపిస్తుంది. ప్రతిసారి ఎవరో వచ్చి క్లీన్ చేయరు. మా అత్తయ్యకి చేత కాదు, ఆమెకి డస్ట్ ఎలర్జీ, మా వారికి డస్ట్ ఎలర్జీ. వస్తే మా అమ్మ ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వస్తుంది. ఎవరి పనులు వాళ్ళకి, ఎవరి బిజీలు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అవి అయినప్పుడు మాత్రం వస్తుంది. లేదంటే సమ్మర్లో ఒక 3-4 డేస్ అలాగ ఉండేసి వెళ్తుంది అంతే. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా కోసం అనేసి నాకు ఇష్టం ఉండదు. కాబట్టి మాస్క్ పెట్టుకుని అయినా ఏది చేసినా సరే ఇంకా నేనే క్లీన్ చేసుకుంటాను. ఎట్లాగా ఆప్షన్ ఉంది కదా, ఎట్లా తీసుకుంటున్నాం పోతే ఇందులో మనం ఏదైనా కావాలంటే కొంచెం ఏదైనా ఇంకా అప్పు చేసుకొని అయినా తీర్చుకోగలిగే అంత, అంటే ఎక్కువ వెళ్ళట్లేదని చెప్పాం కదా బడ్జెట్కి కూడా. అందుకోసం అనేసే కొంచెం తక్కువ బడ్జెట్లోనే వెళ్ళి చేయించుకుందాం, మనకి ఏదైతే అవసరం ఉందో అంతవరకు వెళ్దాం అనేసి. వుడ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. అలాగా ఏజ్ పెరిగే కొద్ది అన్నీ ఒకటి 1 by 1 వస్తూనే ఉంటాయి. కాకపోతే మెయిన్ నాకు బ్లడ్ ఒకటే తక్కువ ఉంటుంది, కానీ మిగిలిందంతా యాక్టివ్గా కానీ ఎంత పని అయినా ఏదైనా సరే బాగానే ఉంటుంది. తలనొప్పి ఇట్లా ఇవంతా ఏముండదు. ఎప్పుడైనా ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తుంది అంతే, అది కూడా కొంచెం నెక్ ఈ నడుముల దగ్గర అట్లా వస్తుంది అనమాట.
మిగిలిందంతా ఏం ఉండదు, కానీ అది డస్ట్ వస్తే మాత్రం ఇంకా అంతే సంగతులు. ఒకసారి ఏదైనా అటాక్ అయిందంటే ఇంకా మనం దాన్ని పూర్తిగా ఏం వెళ్ళదు ఉంటుంది. కాబట్టి కొంచెం మన గురించి, మన హెల్త్, మన ఫ్యామిలీ గురించి మనమే చూసుకోవాలి. అది బట్టలు అయితే ఆరేసేసాను మొత్తం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నిన్న ఉతికిన మ్యాట్స్ ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసేసుకొని లోపల పెడుతున్నాను. చెప్పాను కదా, ఒక్కరోజు అలా ఉంటే మొత్తం ఉతికినా కూడా ఉతికినట్టుగా ఉంటుంది, అంత డస్ట్ వస్తుంది అనమాట. నేను ఇంత పని చేసేలోపు కూడా మా పిల్లలు ఇంకా రెడీ అవ్వట్లేదు, చూసారా. ఇది వచ్చేసి ఇంకా అత్తయ్య వచ్చారనమాట, అందుకోసమే నైట్ చికెన్ బిర్యానీ చేసాము. ఇంకా రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అని పెద్దగా అంత డీటెయిల్గా డీప్గా ఏం చేయలేదు, ఫాస్ట్గా చేసేసామన్నమాట. ఎవరైనా కావాలంటే మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోలు కూడా బిర్యానీ వీడియో ఉంటుంది, చూసేసేయండి. నైట్ అయితే చేసాము. ఇంకా బెండకాయ కర్రీ అవన్నీ చేసాము. మజ్జిగ చారు ఉంది, వాటితోటి అయిపోయింది. ఆ రోజైతే అలాగ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తోటి మళ్ళీ కలుసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు, ఎందుకంటే ఆనియన్స్ రెండే ఉన్నాయి. మళ్ళీ దీవెనకు కంపల్సరీ తినడానికి కావాలి, మా వారికి కూడా కావాలన్నమాట. ఇందులో లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ కొంచెం ఉడికిచ్చా అనమాట, ఒక 10 minutes. అయినా సరే బాగానే వచ్చింది. ఇంకా అందరికి పెట్టించేసి వడ్డిచ్చేసి తినేసాము. నేనేమో ఇంకా బెండకాయ కర్రీ వేసుకొని తినేసాను. నైట్దే ఉంటే యాక్చువల్గా ఇది మధ్యాహ్నం లాగు కంటిన్యూ అవుతుంది. బెండకాయ కర్రీ కూడా అయిపోయింది. 2 days వ్లాగ్ అనమాట ఇది, అందుకే కొంచెం అటు ఇటుగా మిక్స్ అయ్యి ఉంటుంది. ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయమని ఒక సిస్టర్ అడిగారు, నాకు అసలు అవ్వట్లేదు అనమాట ఫుల్ డే చేయడానికి. ఇందులో చూపిస్తున్నాను ఏమేం చేసావంటనని. వేడిగా అన్నం అప్పుడే అయిపోయింది, వండడం అయిపోయింది. మజ్జిగ చారు చెప్పాను కదా, కొంచెమే చేశాను మధ్యాహ్నం వరకే అని. మళ్ళీ నైట్ కావాలంటే మళ్ళీ నైట్ చేసుకో, చాలా బాగుంటుంది టేస్ట్. సమ్మర్ కాబట్టి పెరుగు తినని వాళ్ళకి, ఎక్కువ తినబుద్ధి అవ్వని వాళ్ళు, నాలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. టేస్ట్ బాగుంటుంది, ఉరికే కూడా తాగేయచ్చు. కాకపోతే కొంచెం పుల్లగా లేకుండా ఉంటే పెరుగు బాగుంటుంది, పుల్లగా ఉంటే మాత్రం కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలన్నమాట. మా దీవెన్ ఫ్రెష్ అయిపోయాడు, నేను ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం చూస్తున్నాడు అనమాట. మా దీవెనికి ఏదో ఒకటి లేనప్పుడు టాపిక్ ఏదో ఒకటి ఎత్తుక్కొని వచ్చి మరీ సతాయిస్తూ ఉంటాడు అనమాట. నోరు అస్సలు ఆగనే ఆగదు. మా దీవెనని అస్సలు మాట్లాడదాం, పని ఏమైనా చూసుకుంటుంది, హోంవర్క్స్ రాసుకోవడం, ప్రాజెక్ట్ చేసుకోవడం, లేదంటే మొబైల్ చూసుకోవడము, లేదంటే డ్రాయింగ్ చేసుకోవడం. కూర్చుందంటే 2-3 గంటలు అలాగే కూర్చొని చేస్తూనే ఉంటుంది. నేను స్టవ్ దగ్గర పెట్టాను కదా వాల్కి, అది కూడా దీవెననే వేసి ఇచ్చింది. కృష్ణది బాగుంది, ఇంకొకటి శివుడిది ఒకటి వేసింది, అది ఇమ్మంటే తనకు కావాలని దాచుకుందనమాట. ఇవన్నీ షూటింగ్కి మొన్న మాస్ జాతరకి వేసుకుంది. హాఫ్ శారీస్ అన్నీ ఉతికేసాను ఆల్రెడీ, మొన్న ఒక 2 ఉతికేసాను. ఐరన్కి ఇవ్వాలి, ఐరన్ బాక్స్ ఉంది కానీ అంత చేయడం మన వల్ల కాదు, ఆల్రెడీ చేయి నొప్పి. ఇంకా అది కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా రుద్ది ఉన్న చేయి కూడా పోతుంది అనమాట. వంట చేయడానికి ఇది అవుతుంది, అందుకే నేను ఐరన్ ఇంట్లో చేయను. ఎప్పటికైనా అప్పటికప్పుడు కావాలంటే ఏదైనా మరీ లేదు ఇదే కావాలి పర్టికులర్గా అంటే మాత్రం ఐరన్ లేకపోతే చేస్తాను. కానీ ఇంతకుముందు నేనే చేసేది, మొత్తం ఒక 20-25 షర్ట్స్ ఉండేవి. మొత్తం కూర్చొని ఒకరోజు మొత్తం 3 hours పట్టేది. కాకపోతే ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్కి అంత ఘనంగా బట్టలు అనేవి నలగవన్నమాట. కొంచెం లైట్గా ఉంటే మడతలు ఓకే, కానీ బాగా ముడతలు పడ్డాయి అనుకోండి కొంచెం కష్టము. ఇంక ఇవన్నీ మడత పెట్టేసి ఒక 2-3 హాఫ్ శారీస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఐరన్కి ఇచ్చేస్తాను, మళ్ళీ తీసుకొచ్చి బీరువాలు పెట్టేస్తాం. ఇవన్నీ చేతులతో జాడిచ్చినవి అయినా సరే పడుతుంది మడత, ఎందుకంటే కొంచెం పట్టు సిల్వర్ అట్లా బార్డర్ వచ్చి ఉంటాయి కదా, ఎంత మనం ఇది చేసినా సరే అది పడుతూనే ఉంటుంది. అట్లనే వేసుకుంటే బాగోదు కాబట్టి మళ్ళీ ఐరన్కి ఇచ్చి అన్నీ రెడీగా పెట్టుకోవాలి, ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు. ఈ ఏజ్లో అసలు హాఫ్ శారీసే వేసుకోలేదు. ఇప్పుడున్న పిల్లలు మాత్రం చిన్న పిల్లలకు కూడా హాఫ్ శారీస్, మామూలు షూటింగ్ పర్పసే కాకుండా బయట వాళ్ళు కూడా హాఫ్ శారీస్, అవి ఇంతకుముందు ఫ్రాక్స్, గాగ్రా, చుడీదార్స్ అవే వేసుకునేవాళ్ళు. హాఫ్ శారీ అంటే ఎప్పుడో అయిపోయింది. బట్టలు అయితే మడత పెట్టడం అయిపోతుందన్నమాట. బట్టలు ఎక్కడైనా ఉన్నా, ఉతకాల్సినవి ఉన్నా, గిన్నెలు ఏమన్నా తోమాల్సినవి ఉన్నా, సింక్లో గిన్నెలు ఉన్నా, స్టవ్ నీట్గా లేకపోయినా, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్, మడత పెట్టాల్సినవి ఉన్నా మనం ఎంత ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నా దాని మీదకే పోతూ ఉంటుంది ఆలోచన. కళ్ళు మూసుకుని నిద్రపోయినా సరే నిద్ర పట్టదు నాకు. అప్పటికప్పుడు ఆ పని చేసేయాల్సిందే. నా వల్ల మా వాళ్ళందరూ ఇబ్బంది పడతారనమాట. ఇప్పుడు అమ్మ మనం చెప్పింది చేయలేదనుకో, మళ్ళీ అమ్మ వచ్చి మళ్ళీ లేచి మళ్ళీ చేసుకుంటుందని, మా దీవెన వచ్చి ఎట్లయినా అమ్మ చేస్తూనే ఉంటుందని పాపం చేసేస్తుంది.
ఒకసారి చెప్తాము, రెండోసారి ఇంకా మనమే చేసేసుకోవాలి. నాకేంటంటే పని చెప్పంగానే చెయ్యాలి, అప్పుడే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. లేట్ చేశారనుకోండి ఇంకా నేనే ఎంత ఒంట్లో బాగాలేకపోయినా లేచి చేసుకుంటా. అదొక అలవాటు. ఇప్పుడు బట్టలన్నీ అయిపోయాయి, కొంచెం బెడ్షీట్ అంతా నీట్గా దులిపేసి ఇవి ఎవరి కబోర్డ్లో వాళ్ళకి పెట్టేసుకొని సర్దేసుకొని ఇంకా తినేసేయాలన్నమాట. ఈ మధ్యాహ్నం వ్లాగ్ అని చెప్పాను కదా, అదే కంటిన్యూ అవుతుంది. మొన్న నైట్ చేసిందేమో చికెన్ బిర్యానీ చేసాము. ఆ వీడియో కూడా షార్ట్ వీడియో ఉంది, అప్లోడ్ చేయలేదు. ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉండే. నెక్స్ట్ డే వచ్చే వ్లాగ్ అయితే దాంట్లో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం పచ్చడి, మిరపకాయలు, ఇంకా చాలా పని ఉంది. చిన్న చిన్న కిచెన్ పనులు ఉన్నాయి. తీసుకొచ్చిన సరుకులన్నీ సర్దేశాం కదా, వాటితో పొడులన్నీ చేసుకునే ఉన్నాయి. అవన్నీ మీతో కూడా షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎక్కిళ్ళు వస్తుంటే దీవెన్ నేను పని చేస్తుంటే నాకు పని దగ్గరికి వచ్చి మరి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు అనమాట. నేను ఇస్తాగమ్మ నీకు అక్కడ ఉన్నది ఇమ్మని అని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ఒకటి, నాకు ఇవ్వవా నువ్వు అని. సరేలే అని తీసేసి ఇచ్చాను. ఇంకా మా విండో చూడండి, అక్కడ మొత్తం అంత కబోర్డ్ ఒకటి ఊడిపోయింది. ఇదేం ఎక్కువ వెయిట్ పెట్టారు, అక్కడ ఉన్న సెల్ఫ్స్ ఏమో కొంచెం అంత మందంగా లేదనమాట, అందుకే ఊడొచ్చేసింది. దాన్ని మళ్ళీ సెట్ చేయించి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అదొకటైతే ఊడిపోయిందనమాట. ఓకే అండి, ఫైనల్గా మొత్తం అంతా అయిపోయింది. నీట్గా దులిపేశాను, మళ్ళీ ఒకసారి ఊడ్ చేశాను. దీవెన హోంవర్క్ చేస్తుంది లోపల. రాగానే స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎప్పటి పని అప్పుడు అయిపోతేనే హాయిగా అనిపిస్తుంటే. నేనంటే నాకంటే ఎక్కువ దీవెన. ఒకటే ఉందని మేము తినడం స్టార్ట్ చేసి సగం అయిపోయిన తర్వాత వచ్చిందనమాట. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం కలిసి పిల్లలతో మంచిగా అన్నం తినడానికి దొరికింది. ఎప్పుడు నైటే తినేవాళ్ళం, ఇప్పుడు హాఫ్ డే కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందరం కలిసి తింటాము. బ్రేక్ఫాస్ట్ ఒకటి, ఇంకా పొద్దున వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, మేము ఇద్దరం తర్వాత తింటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం, ఒక్కొక్కరు ఒక కాలేజీ స్కూల్ అయితే పాపం ఎవరి టైంకి వాళ్ళు తింటారు, ఒకేసారి తినకుండా. కొన్ని రోజులు మాత్రమే ఇట్లా ఉంటుంది కాబట్టి అందరూ కలిసి తినేది. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి అలాగే అలవాటు, కిందనే కూర్చుంటాము, కిందనే కూర్చొని అందరం కలిసి తినే అలవాటు. పచ్చిమిర్చి కారం వేసి చేసిన బెండకాయ కర్రీ నాకు చాలా ఇష్టం అనమాట. మామూలు ఉట్టి కారం కంటే పచ్చిమిర్చి కారం వేస్తేనే బాగుంటుంది. ఏమంటారు, సొరకాయలో, వంకాయలో, బెండకాయలో, చిక్కుడుకాయలు, గింజ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, వాటిలో కూడా బాగుంటుంది. ఈ మధ్య రైస్ పెట్టుకోకుండా కర్రీ వేయడం నేర్చుకున్నాను ఫస్ట్, అలవాటు అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ.